Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియోలో మనం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి డాలో అంటే డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథంలో డామ్ షూర్ క్వశ్చన్ ఏంటిది నాప్సాక్ ప్రాబ్లం విత్ గ్రీడీ మెథడ్. ఓకే, నాప్సాక్ అనేది మనకి 3 టైప్స్ ఉంటాయి. మనకి ఒకటి వచ్చేసి 0/1 నాప్సాక్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో చేస్తాము, అండ్ దిస్ ఇస్ నాప్సాక్ విత్ గ్రీడీ మెథడ్. అండ్ లాస్ట్ యూనిట్లో కూడా మనకి ఇన్బౌండ్ దాని మీద కూడా ఉంటుంది నాప్సాక్, అది కూడా చెప్తాను. బట్ ఇది డామ్ షూర్ క్వశ్చన్. గ్రీడీ మెథడ్ యూస్ చేసి నాప్సాక్ అల్గారిథం రాయమంటారు. స్టెప్స్ ప్రాసెస్ లేదు అని అంటే ప్రాబ్లం ఇచ్చేసి నాప్సాక్ను గ్రీడీ మెథడ్ నుంచి సాల్వ్ చేయమంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాప్సాక్ అంటే ఏంటిది అని అంటే ఇట్ ఈస్ లైక్ ఒక బ్యాగ్ అనుకోండి. మీ దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఏంటిది నాప్సాక్ అనేది నేను ఏమనుకుంటున్నాను, ఇట్ ఈస్ ఎ బ్యాగ్. ఆ బ్యాగ్ యొక్క ఎన్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఒక బ్యాగ్లో అది ప్రాఫిట్స్ పీతోని డినోట్ చేస్తాను, పిఐ, అండ్ వెయిట్స్ని డబ్ల్యూఐతోని డినోట్ చేస్తే ఓకే, ఆ నాప్సాక్ యొక్క వెయిట్ అనేది ఎం అనుకోండి. నేను చెప్తాను, క్లియర్గా వినండి. బట్ వీడియోకి కంపల్సరీ లైక్ ఇవ్వండి. దానిలో ఉన్న ఆల్ ఇంపార్టెంట్ మెథడ్స్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది బిఫోర్ లాస్ట్ ఇయర్, అవన్నీ సాల్వ్ చేద్దాము. ఓకే, ఫస్ట్ మనకి ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి విత్ ప్రాఫిట్స్ అండ్ వెయిట్స్ తీసుకుంటున్నాను. తర్వాత ఒక బ్యాగ్ ఉంది, దానికి నేమ్ నాప్సాక్ అని ఇచ్చాను, రైట్. అది ఏంటంట, దాని యొక్క వెయిట్ ఎం అనుకుంటున్నాను. సపోజ్ 100 kgs 10 kgs కంపల్సరీ అది మెన్షన్ చేస్తారు మనకు, రైట్. తర్వాత మనం ఏం చేయాలి, మెయిన్ ఏమేంటి ఇక్కడ మనకు, యూ హ్యావ్ టు ప్లేస్ ఆల్ ద ఆబ్జెక్ట్స్. అంటే ఇచ్చినటువంటి ఆల్ ద ఆబ్జెక్ట్స్ని మనం ఏం చేయాలి, నాప్సాక్లో ప్లేస్ చేయాలి విత్ మ్యాక్సిమం ప్రాఫిట్. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. యాక్చువల్ ఇక్కడ బెస్ట్ సొల్యూషన్ ఎలా కనుక్కుంటాం, దీనికి ఆప్టిమల్ సొల్యూషన్ అంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్ఐ వాల్యూ. ఎక్స్ఐ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఫ్రాక్షనల్, మనకి ఇక్కడ తెలుసు 0/1 నాప్సాక్ ఎప్పుడు చేస్తాం మేడం, నార్మల్ నాప్సాక్ విత్ గ్రీడీ ఎప్పుడు చేస్తామంటే చూడండి చెప్తాను. సపోజ్ మీరు ఇప్పుడు ఇది డివిజిబుల్ మనం చేసేది, ఇక్కడ మీకు వెజిటబుల్ కావచ్చు ఆర్ ఎనీ ప్రోడక్ట్స్ లైక్ రైస్ ఆర్ ఎనీథింగ్ లాంటివి. ఇక్కడ ఏంటిదంటే రా మెటీరియల్ లైక్ మొబైల్ కావచ్చు, లేదా టీవీ కావచ్చు, ఆర్ ల్యాప్టాప్స్, ఇలాంటివి మనం ఏం చేస్తాం, డివిజిబుల్ చేయలేము. ఎందుకంటే చూడండి, మనం ఇప్పుడు నా దగ్గర కొన్ని వెయిట్స్ ఉన్నాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, రైట్. వాటిని నేను ఇప్పుడు నా దగ్గర ఒక బ్యాగ్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో నేను 100 kgs ప్లేస్ చేయాలి, రైట్. నాకు ఇచ్చినటువంటి వెయిట్స్ ఎలా ఉన్నాయి, 2, 4, 5 లైక్ దట్ ఉన్నాయి. అంటే వెజిటబుల్స్ అనుకోండి, నేను ఒకసారి 2 kgs ఒకసారి 5 kgs వాటిని డివైడ్ చేస్తూ నేను ప్లేస్ చేయగలను. దట్స్ వాట్ వీఆర్ యూజింగ్ గ్రీడీ మెథడ్. మరి 0/1 నాప్సాక్ దేనికి డిఫరెంట్ ఏంటి అంటే దట్ ఈస్ నాన్ డివిజిబుల్ ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూజ్ 0/1 నాప్సాక్ మెథడ్. ఓకేనా, అంటే మీరు పార్షల్గా ప్లేస్ చేయొచ్చు, అంటే ఫ్రాక్షనల్ పార్ట్ కూడా. సపోజ్ నాకు 2, 5 సంథింగ్ అప్ టు 98 వరకు ప్లేస్ చేశారు, బట్ నెక్స్ట్ నా దగ్గర 5 kgs ఉంది, నేను ఓన్లీ 2 kgs మాత్రమే ప్లేస్ చేయగలను, రైట్. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా? అందుకని this knapsack vector lies in between 0 and 1. అంటే fractional parts is also acceptable. Fractional parts is also acceptable, okay, in this greedy method. But 0/1 నాప్సాక్ లో మాత్రం ఫ్రాక్షనల్ పార్ట్స్ తీసుకోము, అది మనం అది చేసినప్పుడు చెప్తాను. దీనికి అల్గారిథం రాయమంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ PI/WI వాల్యూ. అంటే ఇచ్చినటువంటి ప్రాఫిట్ని వెయిట్తోని డివైడ్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ని. తర్వాత స్టెప్లో మనం ఏం చేయాలంటే ఈ వచ్చినటువంటి రిజల్ట్ని బేస్ చేసుకొని యూ హ్యావ్ టు రైట్ దట్ ఆబ్జెక్ట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అంటే ఏంటిది, గ్రేటెస్ట్ టు లోయెస్ట్ వాల్యూ వరకు మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ ఆబ్జెక్ట్స్ని 1 by 1 మనం నాప్సాక్లోకి తీసుకుంటాం, రైట్. అది ఎలానో చూడండి.
అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ప్రాబ్లం అనేది బిఫోర్ లాస్ట్ ఇయర్ సప్లీలో రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇచ్చాను. ఇప్పుడు అర్థమైంది కదా నార్మల్ గ్రీడీ మెథడ్ నాప్సాక్కి 0/1 నాప్సాక్కి డిఫరెన్స్ ఏంటో. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి ప్రాబ్లం మరి 0/1 నాప్సాక్ ఇచ్చాడా అండ్ 5th యూనిట్లో ఉన్న నాప్సాక్ ఇచ్చారా, గ్రీడీ మెన్షన్ చేశారంటే డైరెక్ట్ మనం గ్రీడీ మెథడే చేయాల్సి ఉంటుంది. ఏమని ఇచ్చారు చూడండి, 4 ఆబ్జెక్ట్స్ సైజ్ ఆఫ్ ద నాప్సాక్ ఈజ్ 11 అంటే నాకు ఎం ఎంత ఇచ్చారు ఇక్కడ, సైజ్ ఆఫ్ దిస్ ఈజ్ 11 ఎంత ఇచ్చారంటే నాకు ఇక్కడ మై ఎం ఈజ్ 11 అని ఇచ్చారు. అంటే బ్యాగ్ యొక్క సైజ్. ఓకే, ఇది ఎంతంటే దీని వెయిట్ 11 kgs వరకు అని ఇచ్చారు. ఓకే, అండ్ ప్రాఫిట్స్ ఆర్ P1, P2, P3, P4 ఈ విధంగా ఇచ్చారు. అండ్ వెయిట్స్ ఆర్ W1, W2, W3, W4 దిస్. యూజ్ గ్రీడీ మెథడ్, యూజ్ నాప్సాక్ ప్రాబ్లం యూజింగ్ గ్రీడీ మెథడ్ అని అడిగారండి. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆర్ యూ హ్యావ్ టు డివైడ్ ప్రాఫిట్ బై దట్ ఆబ్జెక్ట్. ఏ విధంగా చూడండి, ఫస్ట్ స్టెప్ 1 మనం ఇక్కడ స్టెప్ 1లో ఏం చేస్తాము, ఫైండ్ PI by WI ప్రతిదానికి. ఓకే, ఎలా చూడండి, ఇక్కడ PI by WI 15/3. ఓకే, వాట్ ఈజ్ అవర్ వాల్యూ 5. నెక్స్ట్ PI by 24/4. okay, this is what 6. and next 12/6. ఏం లేదండి, ప్రాఫిట్ బై దట్ కరస్పాండింగ్ వెయిట్. ఓకే, 6 2s 12. నెక్స్ట్ 17/2 అంటే 2, దిస్ ఇస్ 8.5 వస్తుంది, రైట్? ఇస్ ఇట్ 8.5? ఎస్. ఇప్పుడు నాకేమొచ్చింది, ఎలా వచ్చినాయి ప్రాఫిట్స్? ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తాను అంటే అరేంజింగ్ వెయిట్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఏ విధంగా అరేంజ్ చేస్తాను? స్టెప్ 2లో చూడండి, స్టెప్ 2 తీసుకుంటే మీరు ఇక్కడ ఈ వాల్యూని డిసెండింగ్ అంటే డిక్రిమెంటల్ ఆర్డర్లో డిసెండింగ్ అరేంజ్ in descending order. ఏ విధంగా రాస్తాను డిసెండింగ్ ఆర్డర్ అని అంటే ఈ అన్ని వాల్యూస్ లో ఏది పెద్దది నాకు, దిస్ వన్ ఈజ్ పెద్దది. అంటే దిస్ ఇస్ వాట్ P4, రైట్? P4/W4 P4/W4 is greater than, దాని తర్వాత వచ్చే బిగ్ నెంబర్ ఏంటిది, దిస్ వన్ P2/W2. దాని తర్వాత వచ్చే బిగ్ నెంబర్ ఏంటిది 5 అంటే P1/W1. దాని తర్వాత వచ్చేది ఏంటిది P3/W3. ఓకే, నేను డిసెండింగ్ ఆర్డర్లో రాశాను. ఇప్పుడు ఆర్డర్ని పట్టు నేను బ్యాగ్లో ప్లేస్ చేస్తాను. ఇప్పుడు నా బ్యాగ్ సరే, ఇది ఎంతండి, ఎందుకని 8.5 గ్రేటర్ దెన్ విచ్ వన్ కావాలంటే చూడండి, 8.5 గ్రేటర్ దెన్ 6 గ్రేటర్ దెన్ 5 గ్రేటర్ దెన్ 2. ఇప్పుడు నేను ఎలా ప్లేస్ చేయాలి అని అంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో నేను ఏం చేస్తాను, వన్ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాను. చూడండి, స్టెప్ 3లో వచ్చేసి ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయాలి నేను ఇక్కడ అని అంటే P4 ఆబ్జెక్ట్, రైట్? దేన్ని తీసుకోవాలి, P4ని తీసుకోవాలి. అంటే నెక్స్ట్ ఫస్ట్ నేను ఏం చేస్తాను, బ్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ బ్యాగ్ టోటల్ వెయిట్ ఎంత అంటున్నాను ఇక్కడ, M is equal to 11 అంటున్నాను. బట్ P4/W4 ఇక్కడ చూడండి, యాక్చువల్గా P4 అంటే ఏంటిది, ఇది ప్రాఫిట్ 17 ఎంత ఉంది, విత్ వెయిట్ 2 ఉంది. వెయిట్ 2 అంటే నేను ఇక్కడ 2 ప్లేస్ చేయాలి, రైట్? 2 ప్లేస్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి. నేను ఫస్ట్ 2ని ప్లేస్ చేస్తాను బ్యాగ్లో.
ఓకే, అంటే 2ని ప్లేస్ చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. ఇప్పుడు నాకు రిమైనింగ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? నాకు ఇక్కడ ఎక్స్ W4కి కదండి వెయిట్, కాబట్టి x4 ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ని x1 x2 x3 x4 అనుకుంటా. ఎంత అన్నాడు ఆబ్జెక్ట్? మీకు ఒకవేళ కనుక కంప్లీట్గా మీరు ప్లేస్ చేస్తేనేమో ఇట్ ఈస్ 1 ఆర్ ఎల్స్ మనం ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్టెప్లో మీరు ఎగ్జామ్లో 1 by 1 రాయండి. స్టెప్ 4లో నెక్స్ట్ ఏది ప్లేస్ చేయాలి మనకి? P2 అంటే సెకండ్ ఆబ్జెక్ట్. ఓకే, P2 అంటే దిస్ వన్. ఆల్రెడీ నాకు నాప్సాక్ ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? 1 by 1 మీరు ఇలా ప్లేస్ చేయండి. వాట్ ఈజ్ అవర్ నాప్సాక్? M ఈజ్ ఈక్వల్ టు 9 ఉంది. ఆల్రెడీ 2 ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఐ హ్యావ్ టు ప్లేస్ విచ్ వన్? సెకండ్ అంటే దాని వెయిట్ ఎంత? 4. వెయిట్ ఎంత? 4. మరి 9లో 4 కట్ చేశాను అనుకోండి, 4 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది నాకు? ఇక్కడ 4 ప్లేస్ చేశాను, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. హౌ మచ్ ఈజ్ రిమైనింగ్? 5. అంటే నెక్స్ట్ దిస్ ఈస్ సెకండ్ ఆబ్జెక్ట్, కాబట్టి x2 వాల్యూ కంప్లీట్గా ప్లేస్ అయితే 1 ఇవ్వండి, లేకపోతే ఫ్రాక్షనల్ వాల్యూ. డన్. నెక్స్ట్ స్టెప్లో స్టెప్ 5. నెక్స్ట్ స్టెప్లో అగైన్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? P1 by W1 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఎంత ఉంటుంది? బ్యాగ్ వెయిట్ ఎంత ఉంది నాకు? 5. ఆల్రెడీ 2 ప్లేస్ అయింది, 4 ప్లేస్ అయిపోయింది బ్యాగ్లో, 5. మరి ఫస్ట్ దాని యొక్క వెయిట్ ఎంత? 3. ఓకే, మరి ఇది 5 అంటే నేను కంప్లీట్ 3 ప్లేస్ చేశాను అనుకోండి, 3 ప్లేస్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది, రైట్? అంటే 3 ప్లేస్ చేయండి. ఓకే, తర్వాత స్టెప్ 5లో నెక్స్ట్ ఇంకా ఎన్ని ఉన్నాయి నాకు ఆబ్జెక్ట్స్? ఇంకెన్ని ఉన్నాయండి నాకు ఆబ్జెక్ట్స్? ఓన్లీ 1, లాస్ట్ వన్, P3 by W3. మరి ఇక్కడ P3 ఆల్రెడీ 2 ప్లేస్ అయిపోయింది, 4 ప్లేస్ అయిపోయింది, 3. అంటే రిమైనింగ్ ఎంత ఉంది నాకు? బ్యాగ్లో ఎంత స్పేస్ ఉంది? 2 kgs ఉంది. కానీ నాకు ఫైనల్గా ఈ ప్రాఫిట్ బై వెయిట్, ఈ థర్డ్ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయాలి అని అంటే నాకు ఎంత కావాలి? వెయిట్ ఎంత ఉంది? 6. బట్ నాకు నాప్సాక్లో ఎంత పాసిబుల్ ఉంది? 2 పాసిబుల్ ఉంది. కాబట్టి నేను 2ని మాత్రం ప్లేస్ చేస్తాను. అప్పుడు 2ని ప్లేస్ చేస్తే, ఎందులో నుంచి 2ని ప్లేస్ చేస్తున్నాను? టోటల్ వెయిట్ ఈజ్ 6. నేను 2ని ప్లేస్ చేస్తాను. ఇక్కడ 2ని ప్లేస్ చేస్తే రిమైనింగ్, వాట్ ఈస్ ద రిమైనింగ్? ఇక్కడ ఎంత? దీని వాల్యూ x3 కదా, మొత్తం ప్లేస్ చేశాను ఈ స్టెప్లో, కాబట్టి x3 1. బట్ ఇక్కడ x1 అనేది మరి ఎంత ఉంటుంది? టోటల్ వెయిట్ ఈజ్ 6, బట్ మనం ప్లేస్ చేసింది ఎంత? 2. అంటే ఎంత ఉంటుంది నాకు ఇక్కడ? 2 by 6 అంటే 1/3 మాత్రమే మనం ప్లేస్ చేసాము. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి నోట్ చేసుకోండి, ఇక్కడ రాద్దాం. చూడండి, మనం ఇక్కడ నెక్స్ట్ మనం యాక్చువల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాఫిట్. ఓకే, మ్యాక్సిమం ప్రాఫిట్ రావడానికి 1 by 1 ప్లేస్ చేసాం. మరి ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన ప్రిన్సిపల్ ఏంటి అని అంటే ఇక్కడ దట్ ఈస్ సమ్మేషన్ xi ఇంటూ pi చేద్దాం. ఓకే, ఇది యాక్చువల్గా ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చేయడానికి ముందు మీరు కరెక్టే ప్లేస్ చేశారా మరి నాప్సాక్లో అనడానికి ఏం కనుక్కుంటామని అంటే, కెపాసిటీ ఆఫ్ దట్ నాప్సాక్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇది XiWi కనుక్కోండి. Xi అంటే ఎంత? ఇక్కడ x 1 into ఫస్ట్, లేదంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటిది? ఇది 1/3 into Wi. దీని కరెస్పాండింగ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ వెయిట్ ఎంత? 3 ప్లస్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ x2 1 into that weight is what? 4 plus x3 1 into the weight is what? 6 plus 1 into fourth one
వెయిట్ ఈస్ 2. వీటిని చేసామనుకోండి నాకు ఎంత వస్తుంది చూడండి ఇక్కడ 1 + 4 + 6 + 2 ఎంత వచ్చిందండి నాకు ఇక్కడ 4 6 వచ్చిందండి. ఎస్ 11 రావాలి కదా మనకి ఇక్కడ చూడండి. కరెక్టే చేసాము కానీ ఇక్కడ ఇది మాత్రం x1 కదండి, ఈ ఆబ్జెక్ట్ ఇది x3 అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 1 × 3 + 4 × first one is 1 plus third object. What is that? 6 × 2/6 means 1/3 plus 1 × 2 చేశారనుకోండి 3 1s 3 2s అంటే ఇది 3 + 4 + 2 + 2 అంటే ఎంత వచ్చింది బెటర్ నాకు ఇక్కడ. దిస్ ఇస్ వాట్ 7 8 9 10 11. ఓకే మీరు కరెక్టే చేశారు. నాప్సాక్ వెయిట్ ఈస్ 11. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ప్రాఫిట్ అంటే xi × pi. xi అని అంటే వాట్ ఈజ్ అవర్ x1 1 × ఇది x1 అండి, ఇందాక దీని నేను x3 అన్నాను. ఓకే 1 × what is our pi? Profit of that first one is what? 15. Okay, plus x2 1 × profit, corresponding profit is 24 plus x3 1/3 × profit is 12 plus 17 4 ఎంత వస్తుంది నాకు 15 plus 24 plus 4 plus 17 చేస్తే నాకు వచ్చినటువంటి ప్రాఫిట్ టోటల్ ఈజ్ వాట్ 15 24 28 plus 15 plus 17 అంటే 60. దిస్ ఈస్ ద ప్రాఫిట్. అర్థమైంది కదా, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో 0/1 నాప్సాక్ గురించి నేర్చుకుందాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ కమెంట్ కంపల్సరీ.